వెల్కమ్ టు SR6 న్యూస్. ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన మరియు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన బీమా పాలసీ తీసుకున్న ఖాతాదారులు ఆ బీమా పాలసీల ప్రీమియం చెల్లించేందుకు ప్రతి సంవత్సరం మే 31వ తారీఖు గడువు లోపల తగిన డబ్బులు ఖాతాలో నిల్వ ఉంచుకోవాలని లేదా ఆ గడువులోగా ఆ ప్రీమియం చెల్లించుకోవాలని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రీజనల్ మేనేజర్ టి మురళీ మనోహర్ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ రెండు బీమా పాలసీలను అర్హులైన వారు తగిన ప్రీమియం చెల్లిస్తూ బీమా పాలసీని పొందవచ్చునని కోరారు. నేను మురళీ మనోహర్ రావు, రీజనల్ మేనేజర్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మంచిర్యాల రీజన్. మన తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఖాతాదారులందరికీ నా విజ్ఞప్తి. గత సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సామాజిక భద్రతా పథకాలైనటువంటి ప్రధానమంత్రి జీవన జ్యోతి, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన నమోదు చేసుకున్న కస్టమర్లకు తెలియజేసేది ఏంటంటే, మీ ఖాతాలో 31 మే 2024 వరకు 456 రూపీస్ బ్యాలెన్స్, అంటే 450 రూపాయలు బ్యాలెన్స్ మెయింటైన్ చేసి గత సంవత్సరం నమోదు చేసుకున్న పథకాలను రెన్యువల్ చేసుకోవాల్సిందిగా మా యొక్క విజ్ఞప్తి. ఈ పథకాల కింద PMJJBY కింద 2 లక్షలు, PMSBY కింద 2 లక్షలు మీకు యాక్సిడెంటల్ మరియు నార్మల్గా కవరేజ్ ఉంటుంది. కాబట్టి ఈ బ్యాలెన్స్ లేకుంటే మీకు ఈ పథకాలు ల్యాప్స్ అయిపోతాయి. కాబట్టి ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మా గ్రామీణ బ్యాంక్ తరఫున మా విజ్ఞప్తి. గత సంవత్సరము పాలసీలో జాయిన్ కాలేదో వాళ్ళకి మా విన్నపం ఏంటంటే, ఈ ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన కింద 18 నుంచి 50 సంవత్సరాల వరకు గల కస్టమర్లందరూ ఎలిజిబుల్. దీని ప్రీమియం 436, అంటే 436 రూపాయలు మాత్రమే. ఏమైనా మన సహజ మరణం ఏమైనా సంభవిస్తే అనుకోకుండా రూపాయలు 2 లక్షల వరకు మనకు కవరేజ్ ఉంటుంది. అదేవిధంగా PM సురక్ష బీమా యోజన కింద 18 నుంచి 70 ఏళ్ళ వయసు గల ఖాతాదారులు అందరూ ఎలిజిబులే. మన బ్యాంకులోనే కాకుండా వేరే బ్యాంకులో చేసుకున్నా పర్లేదు, కానీ ప్రతి ఒక్క కస్టమరు ఈ 2 పాలసీని కలిగి ఉండాలి. ఈ SBY కింద కూడా 2 లక్షలు ప్రమాదవశాత్తు మరణిస్తే దీనికి సంభవిస్తుంది. ఒకవేళ సహజం 50 ఏళ్ళ వారు ప్రమాదవశాత్తు మరణిస్తే JJBY అండ్ SBY 2 కలిపి 4 లక్షలు 450 రూపాయలతో మనకు కవర్ అవుతుంది. మన దేశంలో ఇన్సూరెన్స్ కవరేజ్ చాలా తక్కువ కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని అందరినీ ఇన్సూరెన్స్ పరిధిలోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం ఈ పథకాలను ప్రవేశపెట్టింది. కాబట్టి దయచేసి అందరూ ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలి. కొత్త వాళ్ళు కూడా ఎన్రోల్ చేసుకోవాలని మరొకసారి మా యొక్క విన్నపం చేసుకుంటున్నాం. పథకాల కొరకు కస్టమర్ మన బ్యాంకులో ఖాతా ఉంటే సరిపోతుంది. దీనికి ఏ ఏజెంటు ఏ కమిషన్ పే చేయదు. డైరెక్ట్గా మీ అకౌంట్కు డెబిట్ అయ్యి ఇన్సూరెన్స్ కంపెనీకి క్రెడిట్ అవుతుంది. కవరేజ్ కూడా ఆ రోజు నుంచి కవర్ అవుతుంది మనకు. కాబట్టి బ్రాంచ్లో ఆ అప్లికేషన్ ఫామ్స్ ఉంటాయి. జస్ట్ మీరు సైన్ చేసి నామినీ పేరు చెప్పేసి మీ ఖాతా నెంబరు మెన్షన్ చేస్తే సరిపోతుంది. కాబట్టి అందరూ